Top 100 universities లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతాను. చాలా మంది విద్యార్థులు సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటిది ఏదైతే కొంచెం రైజింగ్ ట్రెండో లేకపోతే ఫ్యూచర్ స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్లో ఒక ఏరియా కాబట్టి దీనికి సంబంధించి ఏదన్నా స్పెసిఫిక్ ఇంటర్న్షిప్స్ ఏదైనా ఉన్నట్టే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ చేశానండి నేను. ఐఐఎస్సి బెంగళూరుకు సంబంధించినటువంటిది సిఈ ఎన్ఎస్సి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ చేశాను. నానో సైన్స్ వాళ్ళు జనరల్గా దీన్ని చూస్తారు. ప్రాబ్లీ కొంతమంది విని ఉండకపోవచ్చు, ఏదైనా వినకపోతే అది ఎత్తుక్కుని అది వినండి. సో ఈరోజు నేను ఇంటర్న్షిప్ ఏదైతే మీకు పరిచయం చేయకపోతున్నానో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ అండి. ఈ మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో MOTA ఎవరైతే ఉందో వీళ్ళు స్పాన్సర్ చేసి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఐఐఎస్సి బెంగళూరులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో CENSC, ఎందుకంటే అది టైప్ చేసినప్పుడు క్లియర్గా టైప్ చేయాలి కాబట్టి అది చెప్తున్నానండి. ఈ యొక్క CE ఏదైతే సెంటర్ ఫర్ ది నానో సైన్స్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కిందకి ఈ యొక్క సెమీ కండక్టర్ సంబంధించి వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఆల్రెడీ ఇండియా మిషన్ ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ ఇండియాలో సెమీ కండక్టర్ మిషన్ ఏంటుందంటే ISM అండి. అంటే I అంటే ఇండియా, సెమీ కండక్టర్ మిషన్ ISM ఏదైతే ఉంటుందో యాక్చువల్గా ఇండియన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ లాగా ఎలాగైతే మిషన్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఇండియన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏదైతే ఉంటుందో అలాంటి మిషన్ కాబట్టి సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉంటుందో ISM 77,000 కోట్ల ప్రొజెక్షన్స్ని ఈ యొక్క మిషన్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఏ మిషన్ కంటే కూడా క్వాంటమ్ మిషన్ కంటే కూడా చాలా పెద్ద సైజు ఉన్నటువంటిది. బట్ ఆఫ్ కోర్స్ మనకి అంతే నిజంగా ఇండస్ట్రీ రావాలి లేకపోతే జాబ్స్ ఎంప్లాయ్మెంట్ రావాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి సెమీ కండక్టర్లో మీరు జాయిన్ ఉంటుంది కదా అని ఏదో రోడ్డు పక్కన ఉన్న టైర్ 3 కాలేజీలో పోయి మీరు ఎలక్ట్రానిక్స్ అలాంటిది ఇంకోటి జాయిన్ అయితే ఎవడో జాబ్లో వచ్చేది ఉండదు, అని వీడియో వచ్చి తీసుకెళ్ళిపోయేది ఉండదు. బట్ అది సపరేట్ టాపిక్ ఎప్పుడైనా చెప్తాను. బట్ డెఫినెట్గా ఇది ఎవరైతే బీటెక్ కొంచెం చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఫ్యాకల్టీ మెంబర్స్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సఫిషియంట్ టీమ్ నెంబర్ ఆల్మోస్ట్ 400 ఎంతో నెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి 3 బ్యాచ్ల కింద వీళ్ళు రన్ చేస్తారండి. బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3. కన్ఫ్యూజ్ అవుతుంది మీరు. ఈ బ్యాచ్ 1 ఏదైతే ఉంటుందో 4th ఏప్రిల్కి డెడ్ లైన్ ఉందండి. అది ఒకసారి మీకు కరెక్ట్గా చెప్తానండి డేట్స్ వచ్చేటప్పటికంటే 4th ఏప్రిల్ 2026 మనకి అప్లికేషన్ డెడ్ లైన్ అండి. ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి తీసుకుంటారండి డైరెక్ట్గా ఎవరండి. 11th ఏప్రిల్ సాటర్డే మీకు ఎగ్జామ్ పెడతారండి. ఒకవేళ రౌండ్ 1 డెడ్ లైన్ ఒకవేళ మిస్ అయినట్లయితే ఈ వీడియో చూసినప్పుడు రౌండ్ 2 డెడ్ లైన్ వచ్చేటప్పటికి 1st May 2026 అండి. యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేటప్పటికి 9th May 2026 సాటర్డే. అలాగే రౌండ్ 3 వచ్చి అప్లికేషన్ డెడ్ లైన్ 30th May అండి. టెస్ట్ వచ్చేటప్పటికి 31st May 2026. ఇది ఓవరాల్గా వాళ్ళు చెప్పింది. అంటే సెంటర్ ఫర్ ది నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో ఐఐఎస్సి వాళ్ళు దీన్ని ఒక డిఫరెంట్ అప్స్కిల్లింగ్ చేయాలి స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఎక్కువగా అంటే ట్రైబల్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సెమీ కండక్టర్ టెక్నాలజీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా. సో చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 2027 కల్లా 30,000 కోట్లు, 2032 కల్లా 25,000 ఏదైతే కోట్లు ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్ ఇన్ని కోట్లు జనరల్గా కావాలని అన్నారు. బట్ గవర్నమెంట్ నిజంగా అంత ప్రైవేట్ ఫండింగ్ తేగలదా అన్నది క్వశ్చన్ మార్కే. బట్ ఎనీవే అలా అన్న దాంట్లో కనీసం 10-20% వచ్చినా కూడా కొంచెం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తాయి కాబట్టి దాన్ని బట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. అంటే ఏంటంటే ఈ సెమీకాన్ టాలెంట్ కమ్యూనిటీ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన వాల్యూస్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి. యాక్చువల్గా అఫ్కోర్స్ మీరు గూగుల్ చేస్తే ఒక కమిటీ వస్తుందండి. 450 స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ ట్రైబల్ కమ్యూనిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ప్రోగ్రామ్. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఓబీసీ కానీ ఎవరైతే ఉంటారో ఈవెన్ ఎస్సీ కమ్యూనిటీ కూడా వాళ్ళకి సంబంధించింది కాదంటే మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫైర్ వెబ్సైట్లో కూడా క్లియర్గా పెట్టాడండి MOTA. సో ఇందులో 2 రకాలుగా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకటి ఫౌండేషన్ కోర్సు, అడ్వాన్స్డ్ కోర్స్ అని చెప్పి. ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ వచ్చేటప్పటికి డేట్స్ వచ్చేటప్పటికి జూన్ 8 నుంచి జూన్ 19 వరకు ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. ఈ ఫౌండేషన్ కోర్సు ఫౌండేషన్ కోర్సుకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే 450 మందిని తీసుకుంటారు. ఫౌండేషన్ కోర్సులో ఉన్నటువంటి 8వ తారీఖు నుంచి 19 జూన్ వరకు ఆన్లైన్లో క్లాసులు మాత్రమే మీరు కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్లో క్లాసులు అయిన తర్వాత మీకు అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత అందులో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆఫ్లైన్లో అడ్వాన్స్డ్ కోర్సెస్కి ఐఐఎస్సి బెంగళూరు వెళ్ళవలసి ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్లో కోర్సు ఏదైతే ఉంటుందో దానికి 60 గంటలు చెప్తారు 8 నుంచి 19 జూన్ వరకు. తర్వాత ఆఫ్లైన్లో 90 గంటల ట్రైనింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్, వాస్ట్ నాలెడ్జ్, ఇన్ డెప్త్ నాలెడ్జ్ డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా
అవకాశం. దయచేసి ఈ వీడియో విన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో, ఒకవేళ మీరు ట్రైబల్ కమ్యూనిటీ కాకపోయినప్పటికీ కూడా దయచేసి వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళకి మనం సహాయం చేసిన అవుతాము. సో దీంట్లో ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే జనరల్గా ఏదైనా ఎంసెట్ కాలేజీలోనూ, టైర్ 3 కాలేజీలోనూ, డీమ్డ్ యూనివర్సిటీస్లోనూ ఎవరైతే ఫ్యాకల్టీ కింద వర్క్ చేస్తారో, ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్ నుండి వర్క్ చేస్తారో వాళ్ళు జనరల్గా ఈ యొక్క ఏరియాస్లో మనకి గ్రిప్ తెచ్చుకోవాలనుకుంటారు. ఫౌండేషన్ కోర్స్ 60 గంటల ద్వారా ఆన్లైన్, తర్వాత ఎగ్జామ్స్, తర్వాత సెలెక్ట్ అయినట్లయితే 450 మందిలో కొంతమందిని స్క్రీన్ చేసి ఆఫ్లైన్లో అకామిడేషన్, ఫండింగ్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫైర్ ఫండింగే ఉంటుంది. దీనికి ఫండింగ్ గురించి మీరు బరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది క్లియర్ కట్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అంటే అలాగే ఎంఎస్సి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, అంటే ఎవరైతే 4th ఇయర్కి వెళ్తారో, అంటే 3rd ఇయర్ అయిపోయి 4th ఇయర్కి వెళ్తారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అర్హత ఉంటుందండి. ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి అర్హత ఉంటుంది. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ఎవరైతే రాసి, ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయిపోయి బ్యాచిలర్స్ ఎవరైతే కంప్లీట్ అయ్యారో, జాగ్రత్తగా వినండి, ఇది స్పెషల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడ ఇవ్వలేదు. అంటే ఎవరైతే బ్యాచిలర్స్ అయిపోయిందో, ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 2026లో మాస్టర్స్ వెళ్తారో, అటు గేటో లేకపోతే ఎంఎస్సీయో ఎంటెక్ వాటెవర్ ఇట్, ఆ వెళ్ళి వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. అంటే జనరల్గా ఎవరైనా ఎంఎస్సీ ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ సమ్మర్కి ఎలా చేస్తారు, ఇది సమ్మర్ ప్రోగ్రామ్ అని కాదండి. ఆల్మోస్ట్ దీని ప్రోగ్రామ్ జూన్లో ఉంటుంది, అఫ్కోర్స్ తర్వాత జూలైలో ఉంటుంది, సమ్మర్ అనుకోండి, జూలై. బీటెక్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ పీజీ వెళ్ళే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. జనరల్గా సమ్మర్ ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చి సమ్మర్ అప్లై చేయాలంటారు. ఇది అలా కాదు. అలాగే రైజింగ్ ఫైనల్ ఇయర్స్ అంటారండి, రైజింగ్ సీనియర్స్ అంటారండి. జనరల్గా ఈ రైజింగ్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఫైనల్ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. రైజింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేయొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అయితే 2 సార్లు వినండి. బట్ దీని అంతా అర్థం చేసుకుని కొంచెం ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీ స్టూడెంట్స్ ఉంటారో, సెమీ కండక్టర్స్ అనేది డెఫినెట్గా మంచి ఏరియా. ఇది చాలా లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఏరియాస్ అండి. ఎవడ పడితే అటు ఈ ఎంసెట్ కాలేజీలోని, డీమ్డ్ కాలేజీలోని, చిన్న కాలేజీలో ఎవడో చెప్పరాడు, అంత డెప్త్ ఉండదండి. ల్యాబొరేటరీస్, నాలెడ్జ్, ఫ్యాకల్టీ ఉండాలి. ఇది గవర్నమెంట్ చాలా మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఎక్కువ మంది ట్రైబల్ కమ్యూనిటీ పిల్లలు కానివ్వండి, లేకపోతే ఫ్యాకల్టీ కానీ ఇందులో కూడా వచ్చే ఆపర్చునిటీస్ పట్టుకోవాలి, వెనకబడకూడదనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా దయచేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ట్రైబల్ కమ్యూనిటీ పిల్లలకి అందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని దీంట్లో భాగస్వాములు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.